నల్ల కలువ 114th చాప్టర్. విశ్వ, పలానా కంపెనీ వాళ్ళతో ఈరోజు మీటింగ్ ఉంది, అది కూడా బస్వా కళ్యాణం హోటల్లో అని చెప్తుంది వైషు. హా వైషు, నువ్వు వెళ్ళవా అని విశ్వ అంటే, అది నాకు న్యూ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నువ్వు వెళ్ళేసేయ్ అనగానే ఓకే అని అంటాడు విశ్వ. నిహారికని కలిసావా మళ్ళీ అనగానే, ఇప్పుడు తన గురించి ఎందుకులే, వెళ్ళి వర్క్ చూడు, నేను కాసేపట్లో అక్కడికి వెళ్తాను అని అతను కూడా వర్క్లో పడతాడు. ఏంటో విశ్వ, ఇటు నా లైఫ్ ఎలాగో చక్కగా లేదనుకుంటే నువ్వైతే ఏకంగా తనని వాళ్ళ ఇంట్లో వదిలేశావు. నువ్వు ఇలాగే ఉంటే నేను ఆ భారాన్ని జీవితంతా మోయాలేమో అనుకుంటూ తను కూడా వర్క్లో పడుతుంది. హాయ్ బ్రో, మేడంని ఈరోజు డిన్నర్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని నూతన్ అనగానే వాడి తల మీద ఒక్కటి పీకి, రేయ్, తనకి నాకు విడాకులయ్యేలా చేయమన్నాను కానీ తన్ని నీ వైపు తిప్పుకోమనలేదు అని అంటాడు వేద్. విడాకులిచ్చాక తనకి మీకు సంబంధం ఉండదు కదా బ్రో అని నూతన్ అంటే, నో, మా సంబంధం అలాగే ఉంటుంది ఎప్పటికీ, అదే నా పెళ్ళాం, నేనే దాని మొగుణ్ణి అని యాటిట్యూడ్గా అంటాడు వేద్. మరి అలాంటప్పుడు విడాకులు ఎందుకు తీసుకోవడం, చక్కగా కాపురం చేసుకుంటూ ఒక 4 పిల్లల్ని కనొచ్చు కదా అని నూతన్ బాబు వెటకారంగా అనగానే, 4 కాకుంటే 40 మందిని కంటాను, నీకేంట్రా నొప్పి అని వేద్ అనగానే అలాగే చూస్తూ ఉంటాడు నూతన్. తను ఏం వాగాడో అర్థమైన వేద్, చూడరా, నాకు తనతో విడాకులు ఓకే, బట్ నువ్వు తనని పెళ్లి చేసుకోవడానికి నాట్ ఓకే. ఒకవేళ అంతవరకు వస్తే నేను దానికి విడాకులు కూడా ఇవ్వను, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ లాగా చెప్పి నూతన్ బుర్ర గిర్రున తిరిగేలా చేస్తాడు. కానీ మళ్ళీ కాసేపటికి, విడాకులైపోయాక మేడం లైఫ్ మేడం ఇష్టం, మనం ఇతని గురించి ఆలోచించి తనకి దూరంగా ఉంటే ఎలా, నా ప్రయత్నం నేను చేస్తాను అని నూతన్ బాబు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవుతాడు. ఏదో పని మీద ఒక పెద్ద హోటల్కి వచ్చిన నిహారికకి వాళ్ళ అమ్మ శరణ్య కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ కాల్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి, చెప్పు మమ్మీ అని అనేసరికి, బేబీ, నిన్ను కలవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఆ హోటల్లోనే వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి కలవచ్చు కదా అని శరణ్య గారు బుజ్జగింపు పద్ధతిలో అడుగుతుంటే, తను ఆ హోటల్లోనే ఉందని చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి, మమ్మీ, నేను ఆ హోటల్కి చాలా దూరంగా అని చెప్పబోయి ఒక టేబుల్ దగ్గర విశ్వ ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం కనిపించి కళ్ళు గుండె 2 మండించుకుంటూ, హా మమ్మీ, నేను అదే హోటల్లోనే ఉన్నాను, అతని నెంబర్ ఇవ్వు, నేను కలుస్తాను అని నిహారిక చెప్పేసరికి, అతనికి నీ నెంబర్ ఇచ్చాను, అతనే నీకు కాల్ చేస్తాడు బేబీ అని శరణ్య గారు కాల్ కట్ చేసి పెళ్లి కొడుకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అతను నిహారికకి కాల్ చేస్తాడు. నిహారిక అదృష్టమో దురదృష్టమో వాడు విశ్వ వెనకాల టేబుల్ దగ్గర ఉంటాడు. నిహారిక విశ్వని చూసింది కానీ విశ్వ ఇంకా నిహారికని చూడలేదు. నిహారిక వెళ్ళి ఆ పెళ్లి కొడుకు ముందు కూర్చుని అతన్ని చూడగానే ఓ వాంటింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యాషన్ పేరుతో చింపురు జుట్టు, పూల కోటు, జోకర్లాగా గాగుల్స్ పెట్టుకుని చేతికి 4 రకాల బ్యాండ్స్, ఉంగరాలు తగిలించుకొని, హాయ్ నిహా బేబీ, ఐఎమ్ వివిఆర్ అని పల్లెకిలేస్తూ మరీ పరిచయం చేసుకుంటాడు ఆ బాబు. వివిఆర్ ఏంటి, ఏదో వివి వినాయక్ లాగా అని విసుగ్గా నిహారిక అనగానే, బేబీ, మా డాడీ లార్డ్ బాలాజీ అంటే ఇష్టంతో వెంకటేశ్వరరావు అని పేరు పెడితే నేని స్టైల్ కోసం వివిఆర్గా మార్చుకున్నా అని మెలకలు తిరుగుతూ మరీ చెప్తాడు. అతన్ని ఒక వింత జంతువును చూస్తున్నట్టు చూస్తూ
విశ్వ మాటల మీద ఓ చెవి వేస్తుంది నిహారిక. విశ్వ అక్కడికి ఒక కంపెనీతో మీటింగ్ కోసం వస్తాడు. అవతల కంపెనీ నుండి ఒక లేడీ రావడంతో ఆమెతోనే మీటింగ్ ఉంటుంది. అప్పటికే ఆఫీస్ విషయాలు అయిపోవడంతో లంచ్ చేస్తూ, విశ్వ, యు ఆర్ రియలీ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, ఇంకా చెప్పాలంటే టూ హాట్ యా అని ఆ లేడీ చిలుక పలుకులు పలుకుతూ ఉంటే నిహారికకి ముక్కులో నుంచి పొగలు సెగలు కక్కుతుంది. ఆల్రెడీ నిహారిక మాటలు వినిపించి తన వెనకే ఉన్నది నిహారిక అని అర్థమవుతుంది విశ్వకి. ఆ లేడీ మాటలకి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తాడు విశ్వ. నీ వైఫ్ రియలీ లక్కీ మ్యాన్ అనగానే నిహారికకి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతకీ నువ్వు సింగిల్వా మింగిల్వా అని ఆ లేడీ అడిగేసరికి విశ్వ నిహారికని గమనించి సింగిల్నే అంటాడు. అప్పుడే నిహారిక ముందు వెయిటర్ బిర్యానీ పెట్టడంతో విశ్వ మాటకి పుట్టుకొచ్చిన ఫ్రస్ట్రేషన్ మొత్తం బిర్యానీ మీద చూపిస్తుంది. హే బేబీ, కూల్, ఎందుకలా తింటున్నావు అని వివిఆర్ అడిగేసరికి తన ముందు ఉన్న బిర్యానీని అసహనంగా చూస్తుంది. ఓ మై గాడ్, నువ్వు సింగిల్ అంటే నేను కూడా ట్రై చేసుకోవచ్చు అని ఆ లేడీ అంటే యాజ్ యూ విష్ అని నవ్వుతూ అంటాడు విశ్వ. ఇంకా బీపీ పెరిగిపోతుంది మన నిహారికకి. నిహారిక మొహాన్ని చూసి బేబీ ఐ ఓకే అని వివిఆర్ అనగానే వాడి వైపు చిరాగ్గా చూసి మొహం తిప్పేసుకుని మళ్ళీ ఏదో తట్టి నేను వీడిని యూజ్ చేసుకుని ఈ విశ్వకి జెలసీ పుట్టించాలి అని ఫిక్స్ అవుతుంది నిహారిక. సో ఇదేనండి నల్ల కలువ 114th చాప్టర్. మరి నిహారిక విశ్వకి జెలసీ పుట్టిస్తుందా, తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.